అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ భారతదేశంగా వ్యాప్తంగా ఉండేటటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంట్రడక్షన్ అంత పెద్దగిస్తే ఎంతసేపు మాట్లాడాలన్నది ఆలోచిస్తున్నాను నేను. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ యొక్క అధినేత గౌరవనీయులు డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారికి, ఇవాళ మనతోని ఈ మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే మన రాష్ట్రం యొక్క ప్రఖ్యాతిని చాటే విధంగా విమెన్ సేఫ్టీ వింగ్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దాని అధినేత గౌరవనీయులు ఐపీఎస్ గారు స్వాతి లక్రా గారికి, అదేవిధంగా కోలేటి దామోదర్ గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అంజనీ కుమార్ గారికి హైదరాబాద్ కమిషనర్ గారికి, అదేవిధంగా మల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా సీనియర్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకి, ఇక్కడ పాల్గొంటున్నటువంటి అనేక మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కనపడతా ఉన్నారు, వారికి, ఎన్జిఓస్, పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి సమస్యలను తీర్చడంలో అండగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే వాస్తవానికి స్పీచ్లు ఎక్కువ ఇచ్చేసి పని తక్కువ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం మహిళల యొక్క అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో కూడా కృషి చేయడం జరుగుతుంది. అది వారిని ఆర్థికంగా నిలబెట్టడం కోసమైనా, వారి ఆరోగ్య భద్రత విషయంలో అయినా, వారి యొక్క భద్రత విషయంలో అయినా తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతోని పనిచేయడం జరుగుతుంది. ఆ విషయం మీరందరూ కూడా గమనించినారు. చాలా ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తాయి, కానీ దానికి తగ్గటువంటి వనరులు ఇచ్చి సపోర్ట్ చేయడం ఉండదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే మా పోలీసులు ప్రజలకు ఫ్రెండ్లీగా పోలీసింగ్ చేస్తారు, వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వం కొరత లేకుండా అందిస్తుందని చెప్పి మరి పోలీస్ శాఖను ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి. వారు ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా కూడా 4 నుండి 8 నిమిషాల లోపట మన తెలంగాణ పోలీస్ అక్కడికి చేరాలి, త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, దోషులను శిక్షించాలనేటటువంటి దిశానిర్దేశం పోలీస్ శాఖకు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా మనం చూస్తే భారతదేశ వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సంస్కరణలకు పోలీస్ శాఖలో మన రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గర్వంగా గుర్తు చేసుకోవాలి. ఈ మాట ఒక మహిళగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ సిటీలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా నా పోలీస్ నాకు అండగా నిలబడుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఆపర్చునిటీస్ అన్నా ఉండొచ్చు, ఎంత మంచి ఉద్యోగ అవకాశాలన్నా ఉండొచ్చు, కానీ ఆ ఉద్యోగం చేయడానికి ఇంట్లోంచి బయలుదేరిన మహిళ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వస్తుంది అనేటటువంటి అంశం తెలిస్తేనే ఇంట్లో వాళ్ళ అమ్మాయిని బయటికి పంపుతారు. అందుకే మనం చాలా దేశాలలో చూస్తాం, ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఆడబిడ్డల్ని బయటకు పంపలేరు. మొబిలిటీ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంతట్లో కూడా బాగా డిస్కషన్ అయ్యేటటువంటి ఇష్యూ. ఆ మొబిలిటీని మనం సులభతరం చేయడం జరిగింది. షీ క్యాబ్స్ 24 గంటలు పెట్టడం కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు. ఎప్పుడైనా సరే మహిళలు 100 నంబర్ కాల్ చేస్తే వితిన్ మినిట్స్ మేము రెస్పాండ్ అవుతాం అనేటటువంటి విశ్వాసం కల్పించడం కావచ్చు. ఇవన్నిటి వల్ల ఇవాళ హైదరాబాద్లో ఆడబిడ్డలు, అది విద్యార్థినులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా మరొక విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా మనందరం కూడా గమనిస్తూ ఉంటే నిన్న మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మన రాష్ట్రంలో. ఎన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినా, ఎన్ని రకాల ఓపెన్ మైండ్తో ఉండాలని చెప్పి ఎంతోమంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా మహిళల మీద నేరాలు జరగడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. మరి ఈ విషయంలో ఒక మహిళగా సాటి మహిళలందరికీ నేను ఒకటే మాట ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు షేర్ చేసుకోదలుచుకున్నాను. మనందరం గర్వంగా చెప్పుకుంటాం, ప్రపంచంలో 50% మంది మనం ఉన్నాం, మిగతా 50% కూడా పెంచి పోషించేది మనమే.
మనం ఫుడ్ పెట్టకపోతే భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, బయటికి పోయి ఉద్యోగం చేసేది లేదు. మనం పెంచి పోషించకపోతే బిడ్డలు కావచ్చు, వారు ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే యావత్ ప్రపంచం 100% వాళ్ళు ఎదిగినా, డెవలప్ చేసినా, ఏ స్థాయిలో వారు ఉన్నా ఇవాళ మహిళల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో రేపటి నాడు మన బిడ్డ ఎదిగి మహిళల మీద అఘాయిత్యం చేయకుండా ఉండాలంటే, కట్టుకున్నటువంటి భార్య యొక్క మాటను గౌరవించే విధంగా ఉండాలంటే, ఆవిడ యొక్క పర్సనాలిటీని గమనించుకొని గౌరవించి వారితో ముందుకు సాగాలంటే మహిళలదే ఖచ్చితంగా పెద్ద పాత్ర ఉంటుంది. సో ఇవాళ ఒక నేరం జరుగుతుందంటే రేపటి నాడు అటువంటి నేరాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఆడబిడ్డలుగా మన పెంపకంలో కావచ్చు, మనం ఇంట్లో ఉండేటటువంటి విధానంలో కావచ్చు, ఏదన్నా సమాజంలో నేరం జరిగినప్పుడు ఆడబిడ్డలుగా మనం ముందుకొచ్చే విధానం కావచ్చు, రేపటి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి నేరాలు జరగకుండా మనం నివారించగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసేటటువంటి గవర్నమెంట్ ఉంది, ప్రతి విషయంలో సపోర్ట్ చేసేటటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఆడబిడ్డలుగా మనం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తప్పకుండా మన మీద జరుగుతున్నటువంటి హింస అయినా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గృహహింస జరుగుతుంది, చాలా సందర్భాల్లో భయపడతాం, వెళ్ళి చెప్తే అసలు నేరం ఏం జరుగుతుందో, రుజువవుతుందో కాదో, మళ్ళీ ఇంకా ఎక్కువ హింస జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో ఆడబిడ్డలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలంగాణలో అట్లా కాదు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆడబిడ్డల మీద ఏదన్నా హింస జరుగుతూ ఉంటే వచ్చి రిపోర్ట్ చేయండి, మీరు రిజల్ట్ చూస్తారు, మీకు ఎటువంటి భయం లేకుండా మా పోలీస్ శాఖ మొత్తం కూడా మీకు అండగా ఉంటుందనేటటువంటి విశ్వాసాన్ని కల్పిస్తూ ఉన్నాం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక పోలీస్ స్టేషన్లో అనేక రకమైనటువంటి నేరాలతోని పోలీసులు పొద్దునుండి సాయంత్రం వరకు సతమతం అవుతూ ఉంటారు. అందులో భాగంగా మహిళల పట్ల జరిగేటటువంటి నేరాలని మరి వారు శ్రద్ధ పెట్టాల్సినటువంటి సందర్భం వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కేసులన్నీ కూడా మరి ఫోకస్ అవుతాయి. మనందరికీ తెలుసు, ఏ ఆడబిడ్డ మీదన్నా అఘాయిత్యం జరిగినా, నేరం జరిగినా ఆ దోషులకు తొందరగా శిక్ష పడితే ఇంకా ఆ నేరాలు జరగడం అనేటటువంటి సంఖ్య తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరం కూడా అదే డిమాండ్ చేస్తాం. ఇవాళ ఆ టైం తగ్గాలి, తొందరగా శిక్ష పడాలంటే ఒక సపరేట్ వింగ్, సపరేట్ విభాగం పోలీస్ శాఖలో ఉండాలనేటటువంటి విధానపరమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని సపరేట్గా నేను ఇందాక చెప్పినట్టు విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు బడ్జెట్ అలకేట్ చేసినటువంటి బడ్జెట్ని ఖర్చు పెట్టి ఇవాళ 2.5-3 కోట్లతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా అన్ని జిల్లాలలో కూడా మరి విమెన్ సేఫ్టీకి సంబంధించి యాక్టివిటీస్ ప్రారంభించడం, వారికి సంబంధించి సపరేట్గా పోస్టులు శాంక్షన్ చేయడం, అంటే టాప్ టు బాటమ్ పాలసీ తీసుకోవడం కాదు, అది ఆచరణలోకి వచ్చేంత వరకు కూడా మా ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా పోలీస్ శాఖ నడిపించి ప్రజలకు, ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా భద్రత కల్పించే విషయంలో ముందడుగేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని దయచేసి హైదరాబాద్లోనే కాదు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు కూడా గమనించుకోవాలి. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా 100 నంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పోలీస్ శాఖ స్పందిస్తుంది. అంతేకాదు వాట్సాప్లో మెసేజ్ పంపినా, ఫేస్బుక్లో కంప్లైంట్ పంపినా కూడా మరి స్పందించేటటువంటి ఆస్కారం ఉన్నది. ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు, స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మనము హాకై అనేటటువంటి ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ యాప్ని దయచేసి మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా పెద్ద ఎత్తున పోలీస్ శాఖతో మీరు అనుసంధానం కావచ్చు. మీరు కూడా పోలీసింగ్ వ్యవహారంలో సహాయం చేయొచ్చు. కమ్యూనిటీ పోలీస్గా మనందరం కూడా ఒక అడుగు ముందుకేస్తేనే రేపటి నాడు నేరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి మన ఆడబిడ్డలైనా మగపిల్లలైనా దయచేసి హాకైని డౌన్లోడ్ చేసుకొని పోలీస్తో పాటు అడుగు వేస్తూ తెలంగాణను ఒక సేఫ్ తెలంగాణగా, హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా చేయడంలో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి, మనందరి పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అప్పుడే మరి మొత్తం తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయితే అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉన్నదో, ఇందాక అంజనీ కుమార్ గారు చెప్పినట్టు ఇప్పటికే సేఫెస్ట్ సిటీగా చాలాసార్లు మనం రావడం జరిగింది. కానీ సేఫ్ స్టేట్గా రేపటి నాడు ఎదగాలంటే ఈ సపరేట్ వింగ్ ఇవాళ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, మంచి రోజున ప్రారంభం చేసుకున్నామో, మరి ఈ వింగ్ సక్సెస్ మీద ఆధారపడి అన్ని రాష్ట్రాలు కూడా మనల్ని ఫాలో అవుతాయి. కాబట్టి మరి ఈ వింగ్ సక్సెస్ కోసం ప్రజలుగా మనం, పోలీసులుగా వారు, ప్రభుత్వ పరంగా అందరం కూడా సహకారం అందించి ముందుకు వెళ్దాం. భద్రమైన తెలంగాణను రూపొందించుకుందామని అందరినీ కూడా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ మొత్తం ఆపరేషన్, ఈ మొత్తం విభాగాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడంలో సిఎస్ఆర్ కూడా మనకు ఎక్కువ కావాల్సి ఉంటుంది, కార్పొరేట్స్ నుంచి సహకారం కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ప్రతి జిల్లాలో భరోసా అనే సెంటర్స్ పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన ప్రభుత్వంకు ఉన్నది. ఆ భరోసా సెంటర్ని నడిపించడానికి ప్రజల నుండి,
వివిధ కంపెనీల నుండి కార్పొరేట్స్ నుండి భాగస్వామ్యం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు తెలుసు చాలా జిల్లాల్లో మమ్మల్ని అడుగుతారు, మహిళల కోసం ఏమన్నా చేయాలంటే మేము డొనేట్ చేస్తాం మేడం అని చెప్పి అడుగుతారు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ మరి మంచి అవకాశం. పోలీస్ శాఖ చేసేటటువంటి భరోసా సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి విరివిగా మీరు డొనేషన్స్ ఇచ్చి మరి ఆ భరోసా సెంటర్లు బాగా నడిపేటట్టు చేస్తే ఏదైనా డిస్ట్రెస్లో ఉన్నటువంటి అమ్మాయిలు, ఏదైనా అఘాయిత్యం జరిగినటువంటి అమ్మాయిలు వారు ఆ సెంటర్కి వస్తే వారికి ఒక మంచి రక్షణ కల్పించేటటువంటి ఆస్కారం మనకు ఉంటుంది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ సెంటర్స్ ఏర్పాటు జరుగుతాయి. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ సెంటర్స్ బాగా నడవడంలో, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవడంలో తమ వంతు పాత్ర పోషించవలసిందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ కూడా పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.